హాయ్ అండి. ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక పాన్ తీసుకొని, ఆ పాన్ బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగ్గింజలు వేసుకోండి. ఆ శనగ్గింజలు బాగా వేగాలి. అలా వేగాక ఇందులోనే 4, 5 ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని కూడా వేపుకోవాలండి. ఇలా వేగాక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు అసలు మాడనే మాడకూడదు. అప్పుడే అలా మాడితే రుచి అనేది పోతుంది. ధనియాలు కూడా మనం బాగా వేపుకున్నాక ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలుక్కాయ ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇవన్నీ వేగాయని మనకు తెలియాలంటే మంచి సువాసన వస్తుందండి ఇవన్నీ వేగితే. అప్పుడు మనం స్టవ్ కట్టేయాలండి. ఇలా స్టవ్ కట్టేశాక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులు స్టవ్ వెలిగించి వేస్తే అవి మాడిపోతాయి. అందుకని చెప్పేసేసి స్టవ్ కట్టేసాక వేసుకోవాలి. వీటిని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలండి. తాలింపు అనేది చిటపటలాడాక 4 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నని తరుగు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే 4 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కోసుకొని వీటిని కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇవి బాగా మగ్గాలి. లేకపోతే అస్సలు టేస్ట్ అనేది రాదండి కూర అనేది. ఇవి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతూ ఉండగా మనం ఒక 3 టమాటాలు సన్నగా ముక్కలు కోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా. మసాలా దినుసులు కూడా అలానే మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండీ! ఈ ఉల్లి ముక్కలు బాగా వేగుతున్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే అల్లం వెల్లుల్లి వాసన, పచ్చి వాసన పోతుంది. ఇది వేగాక మనం ములక్కాయలు వేసుకోవాలండి. ములక్కాయలు కూడా ఉల్లిపాయలతో పాటు వేసుకుంటేనే అవి కూడా మగ్గుతాయండి. లేకపోతే పచ్చి వాసన, పసరు వాసన లాగా వస్తుందండి. వీటిని కూడా ఉల్లిపాయ ముక్కలతో మగ్గించుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయండి. ఇవి కూడా మగ్గాక మనం ముందుగా ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్. ఆ టమాటా పేస్ట్‌ని ఇందులో వేసుకొని బాగా తిప్పుకొని నూనె పైకి తేలేదాకా టమాటా పేస్ట్‌ని ఉడికించుకోవాలి. ఇది బాగా వేగాక ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది కూడా కారం మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక మనం ఇందాక మసాలా దినుసులన్నీ పేస్ట్ పట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా ఇందులో పోసుకొని ఒక్క